Ladies and gentlemen, boys and girls, welcome back to my YouTube channel. This is Samir and you are all watching a video which is from Chocolate Sam's channel. In this video, we are going to discuss about beginners who are doing mistakes. Even bodybuilders also done a mistakes when they are a beginners. సో ఈ వీడియోలో మొత్తం మనం ఏదైతే బిగినర్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారో అది మొత్తం అయితే మాట్లాడుకోబోతున్నాం. వితౌట్ డూయింగ్ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిల్లో లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎప్పుడైతే నేను నెక్స్ట్ వీడియో నేను ఫర్దర్గా అప్లోడ్ చేస్తానో అది మీ వరకు రావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. నెక్స్ట్ టైం నా వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అది మీ హోమ్ పేజ్లోకి వస్తుంది. అండ్ ఈ టాపిక్ మనం దేని మీద మాట్లాడుకోబోతున్నామో మీకు ఫర్దర్గా ఐడియా ఉంది. ఇప్పుడు ఏదైతే మీరు జిమ్కి పోతారో అందులో ఎవరైతే మొత్తం ప్రో అథ్లెట్స్ లైక్ బాడీ బిల్డర్స్ లేకుంటే మంచి మజిల్ మాస్ పుల్ డౌన్ చేసి ఉన్నారో వాళ్ళు కూడా ఒకప్పుడు బిగినర్సే. అండ్ వాళ్ళు కూడా నేను ఏదైతే వీడియోలో చెప్పబోతున్నానో అది మొత్తం మిస్టేక్స్ చేసి వచ్చిన వాళ్ళే. సో ఈ వీడియో మీరు చూస్తే లైక్ బిగినర్స్ చూస్తూ ఉంటే ఈ వీడియో చూసినాక మీరైతే మిస్టేక్స్ చేయరు, ఇది నా ప్రామిస్. సో వితౌట్ డూయింగ్ లేట్ అందరూ ఏదైతే కామన్గా మిస్టేక్స్ చేస్తూ ఉంటారో అవి మొత్తం మంచిగా ఒక 2 days మంచిగా చూసి నేను అబ్జర్వ్ చేసి లైక్ బిగినర్స్ ద్వారా నేను వాళ్ళు ఏదైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో అది మొత్తం డేటా కలెక్ట్ చేసి నేను ఈ ఎక్కువ 10 points అయితే నేను కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ 10 points మనం డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్ ఇన్ దిస్ వీడియో. యా ఫస్ట్ వన్ మనం చూసుకుంటే వార్మప్. అయితే మనం జిమ్లోకి అడుగు పెడతామో అప్పుడు మనం వార్మప్ పక్కా చేయాలి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు డూ వర్కౌట్. బాడీ ఒక స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా రెస్ట్ ఇన్ స్టేట్ నార్మల్గా అట్లుంటుంది. లైక్ వర్కౌట్ చేయడానికి పోతా అంటే మనం ఒక స్టేట్లోంచి ఇంకో స్టేట్లోకి మారుతుంది. సో మన బాడీకి ఆల్రెడీ మనం హింట్ ఇవ్వాలి. లైక్ ఇప్పుడు బైసెప్ మీద మనం లోడ్ వేస్తాం రాబాయ్ అని మన బాడీకి అర్థం కావాలా. వితౌట్ డూయింగ్ వార్మప్ మనం ఇప్పుడు బైసెప్ మీద లోడ్ వేస్తే ఏమవుతుంది, ఇంజూరీ అవుతుంది. ఇప్పుడు మనం వర్కౌట్ చేయడానికి పోతా అంటే ఒక స్టేట్లో ఉండే బాడీ ఇంకో స్టేట్లోకి మార్చాలి. లైక్ ఇప్పుడు మనం వార్మప్ చేస్తే ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. మనం ఏదైతే పర్టికులర్ మజిల్ హిట్ చేయబోతున్నామో అందులో మనం వార్మప్ చేస్తాం. ఇఫ్ మీరు బిగినర్స్ అయితే 15 minutes ఆర్ ఎనఫ్. 15 minutes ఎనఫ్. మొత్తం ఓవరాల్గా బాడీ మొత్తం వార్మప్ చేసుకోవాలి ఇఫ్ మీరు బిగినర్స్ అయితే. ఇఫ్ మీరు ఇంటర్మీడియట్స్ ఆర్ ప్రో అథ్లెట్స్ అయితే నార్మల్ ఒక 5 to 10 minutes చాలు. ఏదైతే మీరు పర్టికులర్గా మజిల్ హిట్ చేయదలుచుకుంటారో దానికి సంబంధించి మీరు వార్మప్ చేస్తే సరిపోతుంది. ఏంది ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చెస్ట్ చేస్తాను అనుకోండి, ఆ చెస్ట్లో వార్మప్ ఏముంటుంది నార్మల్గా ఇప్పుడు డైనమిక్ స్ట్రెచెస్ అవి మొత్తం చేసుకొని డైనమిక్ వార్మప్స్ స్ట్రెచెస్ కాదు అవి వార్మప్స్ చేసుకొని నేను నార్మల్గా ఒక 3 sets ఆఫ్ పుషప్స్ చేస్తే నా ఏదైతే మజిల్స్ ఉంటాయో చెస్ట్ కాడ ఫైబర్స్ అవి యాక్టివేట్ అయిపోతాయి ఆటోమేటిక్. సో నెక్స్ట్ నేను ఫర్దర్గా ఏదైతే వెయిట్ వేస్తానో అక్కడ నాకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నా బాడీకి అర్థమైంది ఇప్పుడు ఫలానా మజిల్ గెలుకుతున్నా, ఆ మజిల్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నది. లైక్ ఇప్పుడు లోడ్ వస్తుంది రాబాయ్ మనం తట్టుకోవాలి అన్నట్టు. ఇప్పుడు వితౌట్ డూయింగ్ వార్మప్ నేను పోయి డైరెక్ట్ బెంచ్ ప్రెస్ లేబట్టిన అనుకోండి, ఇగో ఇక్కడ ఉంటుంది ఇన్సర్షన్ పాయింట్ చెస్ట్. ఈ ఇన్సర్షన్ పాయింట్ టెండాన్స్ అండ్ బ్రేక్ అయ్యి చెస్ట్ ఇట్లా వచ్చేస్తుంది. అర్థమవుతుంది కదా, అది ముచ్చట. వార్మప్ అయితే పక్కా చేయాలి. అండ్ మనం వార్మప్ చేస్తే చెప్పినా కదా ఇంజురీస్ కావు. ఎట్ ద సేమ్ టైం మన పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. వార్మప్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంజురీస్ నుంచి ప్రివెంట్ కావచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం ఏదైతే వెయిట్ లేబడతామో ఆఫ్టర్ వార్మప్ లైక్ 5 to 2.5 to 5 kgs ఎక్కువ లేబట్టగలం. ఎందుకంటే మన బాడీకి ఆల్రెడీ మనం చెప్తున్నాం ఇట్లా లేబడుతున్నామని, అది ముచ్చట. సెకండ్ వన్, లిఫ్టింగ్ టూ హెవీ. ఎప్పుడైతే మనం జిమ్లో పోయినాక లైక్ ఏదో ఒకటి వర్కౌట్ చేస్తూ ఉంటామో, ఇఫ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే చెస్ట్ ఆర్ ట్రైసెప్ ఏదో ఒకటి, మనం షోల్డర్ ప్రెస్, మిలిటరీ ప్రెస్ ఏదో ఒకటి తీసుకుంటే ఇప్పుడు బిగినర్స్ ఏం చేస్తూ ఉంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం తెలియదు ఏం చేయాలో, లైక్ ఏదో నామకే వాస్తే చేస్తూ ఉంటారు ఎవరిని అడగ బుద్ధి కాకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెస్ట్ ప్రెస్ తీసుకుంటే లైక్ బెంచ్ ప్రెస్ తీసుకుంటే బెంచ్ ప్రెస్లో మొత్తం హెవీ వెళ్ళిపోతారు రాంగ్ ఫామ్ పెట్టేసి. లైక్ ఇప్పుడు మనం బెంచ్ ప్రెస్ చేస్తా అంటే దిస్ మూమెంట్ షుడ్ బి ఫాలోడ్ ఎట్ 45 degrees. బట్ వాళ్ళు ఎక్కువ హెవీ వెయిట్ వేసుకొని ఇట్లా దింపుతూ ఉంటారు. అట్లా వేస్తే ఏమవుతుందంటే ఇంజురీస్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీకు షోల్డర్ జాయింట్ కాడ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే మనం డెడ్ లిఫ్ట్, వాడి దగ్గర కరెక్ట్ ఫామ్ ఉండదు, కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయడు. వాడు ఏదైతే లిఫ్ట్ చేస్తాడో అందులో సర్టెన్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడు. ఏంది నామకే వాస్తే ఇట్లా పట్టినామా గట్టిగా లేబట్టినామా వెనక అది బ్యాక్ రౌండ్ అవుతుందా, కరెక్ట్ పొజిషన్లో ఉందా అదేం చూసుకోడు. లేబట్టినామా, దించినామా, ఫోటో పెట్టినామా, స్టేటస్ పెట్టేసినామా అట్లుంటుంది. అక్కడ కూడా మీకు లంబర్ స్పైన్ కూడా డ్యామేజ్ అయ్యి ఉంటుంది ఛాన్స్ ఉంటుంది డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు. సో జాగ్రత్త ఉండండి. ఎప్పుడైతే మీరు హెవీగా పోతారో అది హెవీ ఎట్లుండాలంటే సర్టెన్ ఒక ప్రోగ్రామ్ ఫాలో అవుతూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మెల్లమెల్లగా ప్రోగ్రెస్ చేస్తూ ఉండాలి. ఈ ప్రోగ్రెస్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు జిమ్కి డైలీ రావాలా, బిగినర్ టు ఇంటర్మీడియట్ కావాలా,
ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్ అథ్లెట్ కావాలి. అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే లేబడతారో చూసి లేబట్టండి, ఎక్కువ లేబట్టకండి. మొత్తం ఇగో పెట్టేద్దాం, ఎవడో చూస్తాడని మొత్తం లేబట్టేద్దాం, ఒక స్టోరీ పెట్టుకుందాం, అట్లొద్దు. మీ హెల్త్ ఏదైనా అయితే మీకే అవుతుంది, చూసేటోనికి ఏం కాదు. ఇఫ్ మీరు అది ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఈగో పెట్టి లేపితే మహా అయితే ఏం లేపినవరా అని అంటాడు అంతే. వచ్చి అప్రిషియేట్ చేయటం, లైక్ నీ కిందే ఉండటం అట్లా ఏం చేయడు, నీ డప్పు కొట్టడు. మంచైనా చెడైనా నీదే. సో టూ మచ్ హెవీగా పోకు, ప్రోగ్రెస్ చేయి, నీ లిమిట్స్ని పుష్ చేయి, బట్ ఓవర్గా పుష్ చేయకు. ఎండ్ ఆఫ్ ది డే ఇంజురీస్ తెచ్చుకోకు. థర్డ్ వన్ ఏంది, ఇందాక చెప్పిన ఏదైతే ఒక ఫలానా వేరియేషన్ చేస్తాడో అందులో సర్టెన్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలా, ఎట్ ద సేమ్ టైం ఒక మంచి ఫామ్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు డెడ్ లిఫ్ట్లో చూసుకుంటే మనం అది పర్ఫామ్ చేసేటప్పుడు మనం కొన్ని సర్టెన్ రూల్స్ ఫాలో అవ్వాలి. స్క్రీన్ మీద ప్లే చేస్తా చూడండి. డెడ్ లిఫ్ట్ రాడ్ పడతారు కదా, లైట్గా మీ హిప్ అండ్ హ్యామ్ స్ట్రింగ్స్ తోటి లైట్గా ఎనర్జీ తీసుకొని లిఫ్ట్ చేసి గ్రౌండ్ని పుష్ చేసి హిప్ని థ్రస్ట్ చేయాలి. హిప్ని థ్రస్ట్ చేసి డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ మీ ఎరెక్టర్ స్పైన్స్ కూడా లైట్గా ఇన్వాల్వ్ అవుతాయి. లైక్ లోవర్ బ్యాక్లో ఉంటాయి ఆ మజిల్స్ అనేటివి, మొత్తం ఓవరాల్గా ఉంటాయి. ఎక్కువ ఆ రీజన్ అనేది టార్గెట్ అవుతుంది. ఈ మొత్తం ఫామ్ కరెక్ట్ ఉంటే మీకు ఎండ్ ఆఫ్ ది డే ఏదైతే మీరు డెడ్ లిఫ్ట్ చేసిలో అది కరెక్ట్ అన్నట్టు. లిఫ్ట్ కాదు, మనం చెస్ట్ ప్రెస్, బెంచ్ ప్రెస్ తీసుకుందాం. ఎప్పుడైతే మనం బెంచ్ ప్రెస్ చేస్తామో అది మన గోల్ మీద డిపెండ్ ఉంటుంది. ఇఫ్ మనం మజిల్ని బిల్డ్ చేయాలంటే మన షోల్డర్ లెవెల్ కంటే కొంచెం ఒక 2 సెంటీమీటర్స్ బయటికి పట్టుకొని దింపాలి. అది ఎట్లా దింపాలా, ఇట్లా దింపాలా, 45 degreesలో దింపాలా. అది కాకుండా ఈవెన్ నువ్వు ఇంక్లైన్లో చేస్తూ ఉన్నా, ఫ్లాట్లో చేస్తూ ఉన్నా, డిక్లైన్లో చేస్తూ ఉన్నా, నీ మిడ్ చెస్ట్ లైన్ ఉంటుంది కదా దానికంటే కిందికి దిగాలి, పైకి రావద్దు. పైకి దిగితే ఏమవుతుంది, ఇప్పుడు పైకి దింపే చక్కర్లా నీకు ఎల్బో అనేది ఈ యాంగిల్లో ఉండట్లేదు, ఇక్కడ దింపుతా అంటే ఈ యాంగిల్లో అవుతుంది. సో అక్కడ నీకు ఇండైరెక్ట్గా నీకు షోల్డర్ మీద లోడ్ పడుతుంది. ఎట్ ద సేమ్ టైం చెప్పినా కదా ఇన్సర్షన్ పాయింట్ చెస్ట్ది, అదైతే మొత్తం టెండాన్స్ అనేటివి బ్రేక్ అయ్యి చెస్ట్ లోపలికి వచ్చేస్తుంది. అదొకటి. డైరెక్ట్ నువ్వు జై బాహుబలి అట్లా మొత్తం జై బాహుబలి అని లేపినావు అనుకో, బాహుబలి లెక్క బాడీ రావాలని, ఎండ్ ఆఫ్ ది డే నీకు ఇంజురీ అవుతుంది. నువ్వు బెడ్ మీద పడితే ఆ బాహుబలి లైక్ ప్రభాస్ కూడా రాడు నిన్ను చూడడానికి. అది ఏది చేసినా ఆలోచించి చేయి, పెద్దోళ్ళ మాటను, సీనియర్స్ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకో. ఎస్పెషల్లీ మనం ఈ ఇండస్ట్రీలో ఎందులో జాగ్రత్త ఉండాలంటే డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్, లెగ్ ప్రెస్ ఎక్సెట్రా. ఎవ్రీ వేరియేషన్ ఈజ్ డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ అంటిల్ అండ్ అన్లెస్ అది కరెక్ట్ మనం చేయకుంటే. అండ్ ఫోర్త్ వన్, నాట్ ఫాలోయింగ్ ఏ వర్కౌట్ డిజైన్, లైక్ వర్కౌట్ ప్లాన్. ఇప్పుడు నువ్వు బిగినర్, ఓపెన్గా మాట్లాడుకుందాం, నువ్వు బిగినర్, నీకు ఏం చేయాలో ఐడియా లేదు, పోతావు ఎవరినో అడుగుతావు, వాడు అది చేయమంటాడు, చిన్నప్స్ కొట్టమంటాడు, పుషప్స్ కొట్టమంటాడు. అది ఎట్లుండాలంటే నువ్వు వర్కౌట్ డిజైన్ అనేది నువ్వు ఎక్కడి వరకు పుష్ చేయగలవు, నీ ఇంటెన్సిటీ లెవెల్స్ ఏంటి, అంటే నీ ఎనర్జీ లెవెల్స్ ఏంటి, నువ్వు ఎంత ఇంటెన్సిటీ వరకు పుష్ చేయగలవు దాన్ని బట్టి, లైక్ ఇప్పుడు నీ బాడీ టైప్ని బట్టి నీకు ఎక్కడ ఎక్కువ మజిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయి, దాన్ని బట్టి వర్కౌట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. నేను బిగినర్గా ఉన్నప్పుడు ఒక ట్రైనర్ని అడిగితే ఒక పద్ధతి చెప్తాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ట్రైనర్ దగ్గర పోతే ఇంకో పద్ధతి చెప్తాడు. ఎందుకంటే నీ ఇంటెన్సిటీ లెవెల్స్ అంటే నీ ఎనర్జీ లెవెల్స్, దాన్ని బట్టి నువ్వు ఎంత ఇంటెన్సిటీ వరకు పుష్ చేయగలవు దాన్ని బట్టి చెప్తాడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఉన్నా, నాకు ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉన్నాయి, నేను పాస్ట్లో ఒకప్పుడు చేసి ఉన్నా, లైక్ నార్మల్ ఇప్పుడు పని అది చేస్తే మనకు జిమ్కి వచ్చేసరికి ఆ ఎనర్జీ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ లైఫ్ స్టైల్ ఈ జిమ్కి సపోర్ట్ చేయట్లేదు, లైక్ నువ్వు చిన్నప్పటి నుంచి ఎక్కువ వెయిట్లు లేబట్టాలి, అసలు ఎందులో నువ్వు కరికులర్ యాక్టివిటీస్లో పాల్గొనలే, లైక్ రన్నింగ్ లేకుంటే బయట మనం నార్మల్గా గేమ్స్లో ఉంటే ఆటోమేటిక్ జిమ్లో ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు నన్ను అనుకో, నేను ఒక 50 పుషప్స్ చేయగలను 3 to 4 సెట్స్లో, అది నువ్వు చేయగలవా? ఒకటే సెట్లో ఒకటే రేపు వస్తుందో రాదు, దాన్ని బట్టి వర్కౌట్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవాలా. ఇప్పుడు ఎవడో ఫాలో అవుతాడని దాన్ని బట్టి నువ్వు ఫాలో అయినావు అనుకో, ఎండ్ ఆఫ్ ది డే నీకు రిజల్ట్స్ ఉండవు. అకార్డింగ్ టు యువర్ బాడీ టైప్ అండ్ అకార్డింగ్ టు యువర్ బాడీ స్ట్రక్చర్, అకార్డింగ్ టు యువర్ ఇంటెన్సిటీ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్, ఇంటెన్సిటీ ఎక్కడి వరకు పుష్ చేయగలవు దాన్ని బట్టి నువ్వు వర్కౌట్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఆ వర్కౌట్ ప్లాన్ అనేది కావాలంటే ఈవెన్ నీ ఎల్డర్స్ ఉంటే, లైక్ ట్రైనర్స్, సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర, లేకుంటే ఎక్స్పీరియన్స్డ్ అథ్లెట్స్ వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలి. అది ముచ్చట. నువ్వు పోతావు డైరెక్ట్ లేబడతావు నీ ఓన్గా నువ్వు చేసుకుంటావు అంటే కుదరదు ఈడ. ఇఫ్ నీకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు, ఎవరిని అడగాలో అర్థం కావట్లే, దెన్ పుట్ ఏ కామెంట్ ఇన్ దిస్ వీడియో. నువ్వు కామెంట్ పెట్టు, బరాబర్ నేను నెక్స్ట్ ఈ టాపిక్ మీదే వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ డైట్. నువ్వు ఎంతైతే కష్టపడతావు జిమ్లో దానికంటే ఎక్కువ నువ్వు కన్సిస్టెన్సీ, ఎట్ ద సేమ్ టైం డిసిప్లిన్ డైట్లో చూపెట్టాలి. డైట్ ఈజ్ అ గేమ్ చేంజర్. ఈవెన్ నువ్వు బల్క్ అవ్వాలన్నా, కట్ అవ్వాలన్నా, నువ్వు కాంపిటీషన్కి ప్రిపేర్ అవ్వాలన్నా, అండ్ నీకు
ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న లేకుంటే సమ్ పాపులేషన్ ఉంటుంది, స్పెషల్ పాపులేషన్, అందులో నువ్వు ఉన్న డైట్తోని క్యూర్ చేయొచ్చు. లైక్ థైరాయిడ్లో ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంటే మనం ఏం చేయలేం. ఇఫ్ అది నీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల థైరాయిడ్ వచ్చింది, లేకుంటే నీకు షుగర్ వచ్చింది సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, అంటే దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. సో డైట్ ఈజ్ అ గేమ్ చేంజర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఈవెన్ మన నార్మల్గా లైఫ్లో కూడా డైట్ కరెక్ట్ ఉంటే మనం ఒకవేళ ఎక్సర్సైజ్ చేయకుండా నడుస్తుంది. ఇప్పుడు మనం డైట్ కరెక్ట్ పెట్టి మనం ఎక్సర్సైజ్ కూడా కరెక్ట్ చేస్తే లైక్ 60-70 వచ్చినా మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనం హెల్తీగా ఉండగలం, అక్యురస్గా ఉండగలం. ఈవెన్ నువ్వు డైట్ మంచిగా ఫాలో అయ్యి వర్కౌట్ చేయకుండా నడుస్తుంది ఒక 40%. బట్ నువ్వు డైట్ మంచిగా ఫాలో అయ్యి వర్కౌట్ కూడా కరెక్ట్ చేసినావు అంటే 80% 90% నువ్వు మంచిగా హెల్తీగా ఉంటావు, మంచిగా ఓకే నడుస్తుంది. మీరు బిగినర్స్, ఏం తీసుకోవాలో తెలియదు, ఏం వాడాలో తెలియదు, లైక్ సప్లిమెంట్స్, అసలు ఏం తినాలో తెలియదు. ఇప్పుడే కామెంట్ ఇన్ దిస్ వీడియో నేను చెప్పేస్తా, నేను ఉన్నా కదా మీకు చెప్పడానికి, నేను చెప్తా. నెక్స్ట్ వీడియో లైక్ ఇందాక చెప్పిన కదా, ఆ కామెంట్ ఈ కామెంట్స్ మీకేం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఆ టాపిక్ మీద మనం నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేద్దాం. దిస్ ఈజ్ మై ప్రామిస్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ లవ్ యూ ఆల్, గుడ్ బై. దిస్ ఈజ్ చాక్లెట్ శామ్, ఫిర్ సే మిలేంగే. సబ్స్క్రైబ్ కలేనా, షేర్ టు యువర్ ఫ్రెండ్. ఎవరైతే న్యూ ఇయర్లో కొత్తగా రిజల్యూషన్స్ తీసుకున్నారో వాళ్ళకి షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం అనుకుంటున్నా, చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాడు మీ దోస్తుగాడు. సో షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్. ఇఫ్ యూ ఆర్ ఫర్గాటెన్ దెన్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. యాక్టివేట్ చేసుకొని షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్, లైక్ దిస్ వీడియో. ఏం మాట్లాడాలా, ఆఫ్టర్ లాంగ్ టైం 1 month అయిపోయింది వీడియో అప్లోడ్ చేయక, ఎగ్జామ్స్ ఉండే. సో అందుకనే లేట్ అయింది, కొంచెం టాకింగ్ స్టైల్ మొత్తం గ్రిప్ మిస్ అయిందని అనుకుంటానా. సో డైలీ వచ్చేస్తే మన ద్వారా వీడియోస్. ఏమైనా ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మై ప్రామిస్, బరాబర్ చేస్తా, నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తా. టిల్ దెన్ లవ్ యూ ఆల్, గుడ్ బై.